బెట్టింగ్ యాప్ల కేసులపై దూకుడు పెంచిన ఈడీ, నటి ఊర్వశి రౌతెల, మాజీ ఎంపీ మిమిక్ చక్రవర్తికి ఈడీ నోటీసులు. ఇక వన్ ఎక్స్ బెట్ యాప్ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు. గతంలోనే క్రికెటర్లు ధావన్, రైనాల విచారణ, టాలీవుడ్లోనూ విజయ్ దేవరకొండ, రానా ప్రకాష్ రాజ్ విచారణట. ఇక దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఈడీ దూకుడు పెంచిందట. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను విచారించిన ఈడీ లేటెస్ట్గా ఆదివారం మరో ఇద్దరు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిందట. నటి ఈశ్వరి రౌతేలా, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమిక్ చక్రవర్తికి నోటీసులు జారీ చేసిందట. సెప్టెంబర్ 15న విచారణకు హాజరు కావాలని మిమి చక్రవర్తికి, సెప్టెంబర్ 16న విచారణకు రావాలని నటి ఊర్వశి రౌటేలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ఇండియన్ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఈడీ విచారించింది. ఆగస్టులో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈ కేసులో ఫెడరల్ దర్యాప్తు సంస్థ ప్రశ్నించిందట. శిఖర్ ధావన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ వన్ ఎక్స్ బెట్ సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 4న దాదాపు 8 గంటలు విచారించిందట ఈడీ. 39 ఏళ్ల శిఖర్ ధావన్ ఎండార్స్మెంట్ ఒప్పందాల ద్వారా